హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్క తమ్ముడు పార్ట్ 1. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. అక్క తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు. మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు, కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు. పాపం వాళ్ళకి తెలీదు అక్క తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది, చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే, ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగవచ్చు, లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగవచ్చు, లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు. ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని, మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. నా పేరు నాని, కానీ ఇంట్లో అందరూ చిన్న అని పిలుస్తారు. మాది చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్క. అమ్మ నాన్నలిద్దరూ ఉద్యోగస్తులు కాబట్టి మా అక్క పుట్టిన 6 ఏళ్లకు నేను పుట్టాను. అంతే గారాబంగా పెంచారు. తెల్లగా బొద్దుగా ఉంటాను. అక్క కూడా మా అమ్మ తెలుపే. బాగా లావుగా ఉన్న అక్క ఈ మధ్య స్లిమ్గా తయారైంది. అందరూ తెగ ఆశ్చర్యపోయేవారు, కానీ నాకు మాత్రం నడుము మాత్రమే తగ్గినట్లు అనిపిస్తుంది. నాకు స్కూల్లో ఒక అమ్మాయిని లవ్ చేయడం తప్పితే ఏమీ తెలియదు. ఫ్రెండ్స్లో కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఓ రోజు రాత్రి నా రూమ్లోకి అక్కొచ్చింది. నా షార్ట్ చేతిలో పట్టుకొని కోపంగా చూస్తూ, ఇదేంట్రా అని అడిగింది. ఆ షార్ట్ మీద తెల్లని ఓ రకమైన మరక ఉంది. ఏమో నాకు తెలీదు అని అన్నాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే అమ్మతో చెప్పేస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ నేనేం చేశాను? ఏదో చిన్న మరక పడితేనే అంత కోపంగా మాట్లాడింది. నా మీద ఎప్పుడు కోప్పడని అక్క అలా మాట్లాడేసరికి బాధేసింది. కొన్నిసార్లు అక్క కూడా బట్టలు ఉతుకుతుంది. ప్రేమగా తప్పితే ఇలా ఏ రోజు నాకు వార్నింగ్ ఇవ్వలేదు. ఎప్పుడైనా నాన్న కోప్పడితే నా దగ్గరికి వచ్చి సముదాయించేది. కొన్ని రోజులు నాతో సరిగ్గా మాట్లాడలేదు. అంత తప్పు నేనేం చేశాను తెలియక బాధపడేవాణ్ణి. ఓ వారం తర్వాత పొద్దున లేచి చూస్తే షార్ట్ కొద్దిగా తడిగా అనిపించింది. ఆ రోజు అక్క అడిగింది ఏ మరకేనేమో అని భయపడి లేచి షార్ట్ తీసి టవల్ కట్టుకున్నా. షార్ట్ నీళ్లలో వేసి మరకపోయేటట్టు రుద్ది బెడ్ మీద ఆరబెట్టి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయా. ఈ వయసులో పాస్ పోసుకోవడం ఏంటి, అందుకే అక్క అంత కోప్పడింది అనుకున్నా. సాయంత్రం వచ్చి చూస్తే షార్ట్ మీద మరకపోయి ఆరిపోయింది. హమ్మయ్యా అనుకుంటూ నిద్రపోయా. మరుసటి రోజు పొద్దున చూస్తే ఏం మరక లేదు. సంతోషంగా ఉన్నా. అలా ఇంకో వారం గడిచింది. మళ్ళీ మరకైంది. నా మీద నాకే అసహ్యం వేసింది. మరక కడిగి గాలికి ఆరబెట్టి స్కూల్కి వెళ్ళాను. వచ్చేసరికి ఆరిపోయింది. కానీ బెడ్ మీద కూడా కొద్దిగా మరక పడింది. దాన్ని ఉతకడం నా వల్ల కాదు. ఏం చెయ్యాలో అర్థం కాక భయంతో చదువుకుంటూ కూర్చున్నా. అక్క మళ్ళీ వచ్చింది. ఈసారి డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద కూర్చొని, ఉతకడానికి బరువై నిన్నలా అనలేదు చిన్న, నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికే. అలాంటి పనులు చేయకూడదు. సారీ అక్క, రాత్రి పాస్ పోసి పడుకున్నా కూడా అలా జరుగుతుంది. నటించకు, ఇది పాస్ కాదు. ఆ విధవ పనులు మానే. ఇంకోసారి ఇలాంటివి చేశావో నాన్నతోనే చెప్పేస్తా అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. నా ఏడుపు మొహం చూసి కూడా కనికరించలేదు. నా తప్పేంటో, నేను చేసిన ఆ విధవ పనేంటో తెలిసి చేస్తే కదా మానేసేది. ఫ్రెండ్స్ని అడుగుదామంటే పాస్ పోసుకుంటున్నావంటూ ఎగతాళి చేస్తారు. అక్క చెప్పినట్టు అది పాస్ కాదు, మరేమై ఉంటుంది? చెడు వాసన కూడా లేదు. అలా ఆలోచించుకుంటూ పడుకున్నా. ఆ మరుసటి రోజు ఏమీ కాదని తెలుసు. 4-5 రోజుల తర్వాత మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఏం చెయ్యాలో ఆలోచించుకుంటుంటే ఓ ఐడియా వచ్చింది. అక్క షార్ట్ చూసే కదా కనిపెట్టేది. షార్ట్ తడవకుండా లోపల ఏమైనా వేసుకుంటే అని ఆలోచిస్తుండగానే అక్క డోర్ లాక్ చేసి వచ్చి కూర్చుంది. నేను భయంతో ఏడుపు మొహం పెట్టి, నిజంగా అక్క నేనేం చేయలేదు అన్నా. కానీ అక్క మొహంలో కోపం లేదు. నన్ను దీనంగా చూస్తూ, సారీ చిన్న, నాకు తెలియక కోపడ్డాను. నువ్వు కావాలని చేస్తున్నావేమో అనుకొని అనవసరంగా నోరు పారేసుకున్నా. నీ వయసు అబ్బాయిలకు ఇలా జరగడం మామూలేనట, నా ఫ్రెండ్ చెప్పింది. ఇక దాని గురించి ఏం ఆలోచించకుండా పడుకో అని చెప్పి మునుపటిలా నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. అలా ముద్దు పెట్టక ఓ నెలైంది. హమ్మయ్య, గండం తప్పింది అనుకుంటూ పడుకున్నా. కానీ తెల్లారేసరికి మళ్ళీ మరక. అక్కేమి అనదు కాబట్టి ఆ షార్ట్ బాత్రూమ్ డోర్ మీద వేసేసి ఇంకో షార్ట్ వేసుకొని బ్రష్ చేసి రెడీ అయ్యాను.
సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నా. మధ్యాహ్నం అక్క రూమ్లో కంప్యూటర్ మీద గేమ్స్ ఆడుతూ కూర్చున్నా. అక్క వచ్చి భోజనానికి పిలిచింది. అందరం భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయాము. మరుసటి రోజు రాత్రి రూమ్లో షాట్ లేదు. అక్క ఉతకడానికి తీసుకెళ్ళి ఉంటుంది. మరక చూసి ఉంటుందా, మళ్ళీ వచ్చి దాని గురించి మాట్లాడుతుందా, అలా ఆలోచిస్తుండగానే అక్క లోపలికొచ్చింది. ఇప్పటిలాగే డోర్ లాక్ చేసి వచ్చి బెడ్ మీద కూర్చుంది. నేను సిగ్గుతో తల వంచుకొని ఉన్నా. అక్క కూడా తడబడుతూ, ఆ షాట్తో పాటు బెడ్ కూడా గలీజ్ చేస్తున్నావు, రాత్రి పడుకునేటప్పుడు బాత్రూంకి వెళ్ళి పడుకోవచ్చుగా అంది. రోజు పాస్ పోసి పడుకుంటున్నానక్క. పాస్ కాదు చిన్న, ఆ జిడ్డు మరక. అదెలా వస్తుందక్క? నీకు తెలీదా? లేదు తెలీదక్క. ఏం చేస్తే వస్తుందో చెప్పింది. అక్క అలా చెప్తుంటే సిగ్గేసింది. సరే అక్క అంటూ తలూపాను. అక్క వెళ్ళిపోగానే లేచి బాత్రూంలోకి వెళ్ళాను. కానీ జిడ్డు రాలేదు. వెళ్ళి పడుకున్నా. మళ్ళీ 4-5 రోజులు ఏమీ కాలేదు. ఓ రోజు స్కూల్ నుండి వస్తుంటే సినిమా పోస్టర్లు కనిపించాయి. అందులో హీరోయిన్ ఒక బ్లాంకెట్తో కొత్త భాగాన్ని కప్పుకొని ఉంది. అది చూసినప్పటి నుండి ఒకటే ఆలోచన. ఆమె ఏం దాచిపెట్టుకుంది? ఎందుకు దాచుకుంది? అక్కడేముంది? అలా ఆలోచిస్తుంటే నా బాడీలో కదలికలు గమనించా. ఏవే ఆలోచనలతో కళ్ళు మూసుకున్నా. పొద్దున అక్క పిలుపుతో లేచా. కొద్దిగా కోపంతో చూస్తూ, ఏంట్రా మళ్ళీ ఈ మరక? నేను చెప్పినట్టు చేసి పడుకోమన్నాగా. ఎంత ప్రయత్నించినా రాలేదక్క. మరి ఆ రోజే వచ్చి నాతో చెప్పొచ్చు కదా. నేనేం మాట్లాడకుండా తల వంచుకున్నా. లే పోయి మార్చుకోపో. నేను వెంటనే లేచి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాను. బయటికి వచ్చేసరికి బెడ్ కవర్ బెడ్షీట్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు స్కూల్కి వెళ్ళొచ్చి పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తూ హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నా. ఎప్పటిలాగా అక్క డోర్ లాక్ చేసి వచ్చి కూర్చుంది. అక్క చేతిలో నా బెడ్షీట్ బెడ్ కవర్ ఉన్నాయి. నిన్న రాత్రి నీకేం కలొచ్చింది? ఏమో అక్క గుర్తులేదు. నిన్న నేను చెప్పినట్టు చేశావా లేదా? ఆ చేయి బొటన వేలు పట్టుకొని చూపించు. అక్క ఆ మాట అనగానే బాడీ నిద్ర లేచినట్టనిపించింది. అక్క చెప్పినట్టు ఎడమ చేతి బొటన వేలు పట్టుకొని చూపించాను. అలా కాదు చిన్న అంటూ నా బొటన వేలు పట్టుకొని చూపించి ఇలా అంది. నాకు అదోలా అనిపించింది. ఇప్పుడెళ్ళి చేయి అన్నట్లు అక్క అలానే కూర్చుంది. నేను లేచి బాత్రూం వైపు వెళ్తుండగా అక్క కూడా లేచి నా బుక్స్ పక్కన పెట్టి తెచ్చిన బెడ్ కవర్ పరుస్తుంది. నేను బాత్రూంలోకి వెళ్ళి లేదక్క రావట్లేదు అంటూ బయటికి వచ్చాను. సర్లే ఇది నాన్న లుంగి కట్టుకొని పడుకో, బెడ్షీట్ తడపకుండా ఉంటది అని చెప్పి అక్క వెళ్ళిపోయింది. కానీ నాకు లుంగి కట్టుకోవడం రాదు కదా. ఎలాగోలా ట్రై చేద్దాం అనుకొని ప్రయత్నం మొదలెట్టాను. కట్టుకోవడం కష్టం కాదు కానీ తెల్లారి వరకు ఒంటి మీద ఉంటదా? ఊడితే పరువు మొత్తం పోతుంది. ఎందుకైనా మంచిది, మొన్న అక్క నాకు చెప్పొచ్చుగా అనింది కాబట్టి వెళ్ళి అక్కకు నాకు కట్టుకోవడం రావట్లేదని చెప్పి షార్ట్లోనే పడుకోవడం మంచిది అనుకుంటూ అక్క రూమ్ వైపు వెళ్ళాను. కొద్దిగా తెరిచే ఉండటంతో లోపలికి వెళ్ళాను. అక్క రూమ్లో లేదు, బాత్రూంలో ఉన్నట్లు సౌండ్ వచ్చింది. ఇప్పుడేం చేయాలో అర్థం కాక నిలబడ్డాను. ఇంతలోనే అక్క బయటికి వచ్చింది. టవల్ చుట్టుకొని ఉంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.